దేవనామానికి మహిమ కలుగును గాక. ప్రియులారా, ఈరోజు మనము మరొక సందేశంతో మేము వచ్చాను. మనం మీకు చెప్పాను కదా, నేను ప్రకటన గ్రంథము 6వ అధ్యాయం 10వ వచనంలోని యోహాను దర్శనాన్ని వివరించుకుందామని చెప్పాను. ప్రియులారా, మీకు గుర్తుండే ఉండొచ్చు, మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను. అయితే ప్రియులారా, ఇక్కడ మనం చూసినప్పుడు యోహాను చూస్తున్నటువంటి దర్శనం ఇది. యోహానికి దేవుడు చూపిస్తున్నప్పుడు యోహాను చూస్తున్న దర్శనంలో నాథ సత్య స్వరూపి పరిశుద్ధుడా, ఎందాక తీర్పు తీర్చక ఎందువు, మా రక్తము నిమిత్తము పుణ్యవాసుల ప్రతి దండన చేయకయు వందువని బిగ్గరగా కేకలు వేసిరి అనేటువంటి విషయాన్ని మనం చూస్తున్నాం. ప్రియులారా, మనం ఇక్కడ చూసినప్పుడు వీరు ఎవరు అని మనం యోచన చేసినట్లయితే, వీరు యేసు క్రీస్తు ప్రభువు ఎప్పుడైతే ఆయన పునరుద్ధరణమైనప్పుడు చెరగా పాత్ర మంది భక్తులు తీసుకుని వెళ్ళిపోయారో, ఆ తీసుకెళ్ళిపోయిన పాత్ర మంది భక్తులు ప్రకటన గ్రంథంలో ఇక్కడ కనిపిస్తూ ఉన్నారనమాట. ఇక్కడ కనిపిస్తున్నటువంటి తరుణములో యోహాను చూస్తూ బలిపీఠముకి ఉన్నటువంటి ఆత్మను చూసినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. అసలు విషయము